హనుమంతుడికి ఆ శాపం లేనిదైతే రామాయణం మారిపోయేదే కదా. అనేక మందికి ఇది తెలియదు. హనుమంతుడు రామాయణంలో రాముని సేవ చేయడానికి ముందే ఓ శాపం పొందాడు. ఒకసారి బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని ఆకాశంలోకి దూకాడు. అవును, ఇది మనందరికీ తెలిసినదే. కానీ అప్పుడు దేవతలు భయపడి ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయన్ని కొట్టాడు. ఆ దెబ్బతో హనుమంతుడు నేలపై పడిపోయాడు. వాయుదేవుడు కోపంతో వాయువుని ఆపేశాడు. లోకాలు ఊపిరాడక నిశ్శబ్దంగా మారిపోయాయి. అప్పుడు దేవతలు చింతించి హనుమంతునికి అనేక వరాలు ఇచ్చారు. కానీ ఒక్క దేవత శాపం కూడా ఇచ్చింది. నీకు నీ బలాన్ని గుర్తుండదు. వడుగు గడిచే సమయానికి ఒక శ్రేష్ఠుడు గుర్తు చేస్తే తప్ప అది వినియోగించలేవు. అందుకే రామాయణంలో జాంబవంతుడు హనుమంతునికి చెప్పేదాకా అతనికి తన అసలైన శక్తి గుర్తు రాలేదు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.